వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బియ్యని మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లపై వివక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేందర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గత సంప్రదాయాలను తుంగలో తొక్కి బీఆర్ఎస్ పార్టీ సర్పంచులను పిలవకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతనే ప్రభుత్వ కార్యక్రమాలు చేపడుతున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామలింగారెడ్డి ఆరోపించారు. అధికారులతో ఏ ఒక్క రివ్యూ మీటింగ్ నిర్వహించని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అసెంబ్లీలో సమస్యలు లేవనెత్తడం ఏం లాభమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేందర్ రెడ్డి ప్రశ్నించారు. 2 సంవత్సరాలు దాటినా కానీ ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టలేదని ఆరోపించారు. ఎన్ఆర్జీఎస్ నిధులను కేవలం కొన్ని గ్రామాలకు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన దృక్పథాన్ని మార్చుకోవాలని నాయకులు కోరారు. ఈ మీడియా సమావేశానికి తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. నేటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి అన్న గారికి, మన రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి అన్న గారికి, మరి మా యువ నాయకుడు ఉమాశంకర్ గారికి, మన మహిళా నాయకురాలు శకుంతలత గారికి, మా మాజీ వైస్ చైర్మన్ గారు స్వరూప గారికి, మరి మా శరణ్ సర్పంచ్ గారికి, అందరు సర్పంచులందరికీ, ఉప సర్పంచులకు, మరి ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. మరి ఈరోజు గతంలో చాలామంది ఎమ్మెల్యేలని మంత్రులను కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మేము వాళ్ళ వెంబడి కొంతమంది వెంబడి ఉండి మేము పనిచేయడం జరిగింది. ఇప్పుడు గత మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారి విషయానికి వస్తే, మేము ఏ గ్రామానికి వెళ్ళినా అన్న సర్పంచ్ కదా, మనకు సర్పంచ్ ఉన్నాడు పార్టీతో, ముఖ్యంగా రామలింగన్న అన్న సర్పంచ్ అని పరిచయం చేస్తే పార్టీ వింటారు అని అనకుండే ఆయన వ్యక్తి. అంటే రోహిత్ రెడ్డి అనే వ్యక్తి మా మాజీ ఎమ్మెల్యే గారు ఒకటే ఏమంటుండే అంటే, సర్పంచ్ గారు ఉన్నారు, ఆయనకి ఏం కావాలి, ఏం సమస్య ఉంది, మన సర్పంచ్కి ఎట్లా ఏ విధంగా అయితే 50 లక్షలు ఇస్తున్నాము ప్రతి గ్రామానికి, ఆ గ్రామానికి కూడా పెడదాం, ఆ గ్రామానికి కూడా ఎంట్రీ చేపిద్దాం, ఆ గ్రామానికి ఇప్పుడు పనులు ఇస్తే మనం పనిచేసామని ప్రజలకు పోయే ముఖం మనకు ఉంటుంది కదా అని చెప్పి మా నాయకులను ఒప్పించి మరీ పెట్టిస్తుండే మా మాజీ ఎమ్మెల్యే గారు. కాబట్టి మీరు కూడా, ఎందుకంటే కొంతమంది నాయకులు మీకు మండల లెవెల్ ఎవరైనా ఉండి మా లాంటి వాళ్ళు పడరాని ఉన్నత, ఇప్పుడు నేను ఉదాహరణ జినుగుట్టి గ్రామంలో అదే ఆయన రామలింగారెడ్డి పక్క బీఆర్ఎస్ మనిషి, ఆయన పక్క రోహిత్ రెడ్డి మనిషి అని చెప్పి అట్లా ఎవరైనా నేర్పితే కూడా పక్కదారి పట్టించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట వినేవరకేనండి దయచేసి. ప్రతి సర్పంచ్ కూడా ఈరోజు గ్రామాల అభివృద్ధి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయంటే తాండూరు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పేరు వస్తుంది. తాండూరు నియోజకవర్గానికి ఇప్పుడు మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మా అందరు సర్పంచ్తో పాటు మీ ఎమ్మెల్యే గారు కూడా గ్రామాలన్నీ అభివృద్ధి చేసిండని చెప్పి మీకు కూడా మీ అధిష్టానంలో కూడా మంచి పేరు వస్తుంది. అట్లా కష్టపడండి. మా రోహిత్ రెడ్డి గారు తెచ్చిరు. ఎందుకంటారంటే ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు ఎంబడిపడి మరి బీటీ రోడ్డు కూడా సగం దూరం ఇప్పుడు అంతారం నుంచి ఈ చెంగోలు వరకు కూడా తీసుకొచ్చారు. మీరు మొన్న అసెంబ్లీలో మీరు కూడా తమరు కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడారు కాబట్టి దానికి మేము మా పార్టీ తరఫున కూడా మీకు ధన్యవాదాలు చెప్తాం. ఆ అభివృద్ధే కాదు, ఇంకా చాలా గ్రామాల్లో చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. మరి సర్పంచులు ఈరోజు పార్టీలకు అతీతంగా, ఎందుకంటే గతంలో మేము మహేందర్ రెడ్డి అంటే కూడా పనిచేసాం. ఇక్కడ రాజప్ప ఉన్నారు, శకుంతలత, మేము వీరేందర్ రెడ్డి అన్న అంతా కూడా మేము మహేందర్ రెడ్డి గారు ఎంబడి పనిచేసినాం. కర్ణకోటలో పోలీస్ నారాయణ అని పక్కా కాంగ్రెస్ వాది, ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఆ గ్రామానికి తాగే నీళ్లు దిక్కు లేకుండే స్పెషల్ గా స్కీమ్ పెట్టించి, జట్టూరు వాళ్ళ అక్కడ సంపు కట్టించి, వాటర్ ట్యాంక్ పెట్టించి, గ్రామాల ఫుట్బాల్ వరకు కింద ఆ గ్రామం మొత్తం సీసీ రోడ్డుగా అంటే మహేందర్ రెడ్డిని కూడా మేము ఎందుకంటే గతంలో ఆయన మేము పనిచేసినాము. ఆయన కూడా కాంగ్రెస్ టీడీపీ అనకుండా ఇచ్చిండ్రు. మరి మా రోహిత్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇచ్చిర్రు. మీరు కూడా వాళ్ళ పేరు తీసుకొని రండి. మరి పేరు తీసుకొని వచ్చి తాండూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పెట్టి మా సర్పంచులు అందరికీ కూడా సమానంగా నిధులు ఇచ్చి ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని చెప్పి ఈ సభా వేదిక మీద మేము మా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి మా బీఆర్ఎస్ సర్పంచులు అందరికీ కూడా మేము కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, చాలా గ్రామాలలో ఈ సభాముఖం కూడా మేము చెప్తాం, చాలా మంది కొత్త వాళ్ళు కూడా గెలవడం జరిగింది. కొన్ని గ్రామాలలో ఉదాహరణ, కొన్ని గ్రామాలు ఎందుకు, నా గ్రామంలో మంచి నాయకులే మీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఎన్ని తీసుకున్నారో నాకు మొన్నటి వరకు తెలియదు. మా సర్పంచ్ మేము ఇట్లా ఊళ్ళో తిరుగుతుంటే మాకు 3M ఇయ్యలేరు వాళ్ళు.
50,000 మా కార్యకర్తలకు ముట్టించినాక మాకు బిల్లు ఇప్పించారు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ చెడ్డ పేరు కూడా మీకు వస్తుంది. కాబట్టి ఈ సభాముఖంగా మీరు దాన్ని కూడా మీరు కొంతమందిని అట్లా డబ్బులు వృద్ధులు చేసే నాయకులని మీరు ఆ చీడపురుగులను పక్కకు పెట్టి మరి ఎవరైతే నిజంగా బీదోడు ఉన్నాడో ఆ బీదోళ్ళు ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు అందే విధంగా మరి ఈరోజు అధికారులు కూడా ఏం చేస్తున్నారంటారంటే ఈ నాయకులు ఏం చెప్తే అదే నడుస్తుందని చెప్పి చాలా మంది నాయకులు ఆ నాయకులకు. కాబట్టి అధికారులు కూడా మీ తీరు కూడా మార్చుకోవాలి. ఎండిఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ అందరు అధికారులు ఎవరున్నా ఒక సర్పంచ్ బాధ్యతాయుతమైన పోస్టులో అందరు ఓట్లేసే గెలిచేసు ఆ గ్రామానికి ప్రతాపం పౌరులు సర్పంచ్. కాబట్టి పార్టీలకు అతీతంగా వాళ్ళు అభివృద్ధి చేసే దీంట్లో ఉంటారు. మా ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా మేము అడిగేది ఏంటంటే అందరికీ సమానమైన నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై. వేదిక మీద ఉన్న తోటి నాయకులకు మరియు సర్పంచులు ఉప సర్పంచులు అందరికీ నా యొక్క ప్రెస్ మీడియా అండ్ ప్రెస్ మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. యాక్చువల్లీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టింది ఏమంటే మన ఎన్ఆర్ఈఎస్ ఫండ్స్ ఏవైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నాయో ఆ ఫండ్స్ లో కూడా వివక్ష చూపి మన సర్పంచులకు ఇవ్వకుండా మొత్తం కాంగ్రెస్ వాళ్ళకు కూడా అది కూడా కాంగ్రెస్ సర్పంచులకు కూడా వాళ్ళు వివక్ష చూపిస్తున్నారు. పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలకు ఏమో తక్కువ నిధులు ఇచ్చి చిన్న పంచాయతీలకు ఎక్కువ నిధులు ఇస్తున్నారు. అది యూనిఫామ్ గా లేదు, వాళ్ళు ఇచ్చే ఏది కూడా బేసిస్ చక్కగా లేదు. అదొకటి. ఇంకోటి మనం ఈరోజు తాండూరు మండల్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీశైల్ రెడ్డి గారికి, పార్టీ ప్రెసిడెంట్ గారికి, మరి అదేవిధంగా ప్రధాన సర్పంచ్, నాతో పాటు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామాలే పట్టుకొమ్మ అని గాంధీ గారు అన్నట్లు వాటిని గట్టిగా పెట్టుకుంటేనే ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడుతుంది. దాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఈరోజు ప్రస్తుత శాసనసభ్యులు గారు వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో అందరూ సర్పంచులు ఒకే తీరుగా ఉంటారు, ఒకటే అధికారంతో ఉంటారు. కాబట్టి నా పార్టీ నీ పార్టీ అనకుండా వాడు పార్టీ వ్యవస్థతోటి గెలవలేరు, పార్టీ సింబల్ తోటి గెలవలేరు. కాకపోతే సింపథైజర్ ఎవరికైనా ఉంటారు, నీకైనా సింపథైజర్ ఉంటారు, ఈ పార్టీకైనా సింపథైజర్ ఉంటారు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా ప్రతి గ్రామకు అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ఈ సందర్భంగా తాండూరు మండలం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వచ్చే ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్ఈ చేసి ఉన్నాయి. వాటి మీద మీ పెత్తనం చేస్తూ ఉన్నారు. మీ సొంత నిధులు ఎస్డిఎఫ్ కానీ డిఎంఎఫ్కి కానీ అలాంటి నిధులు ఇస్తే మీ అజమాయిషి నడిపించండి. ఈ ఎన్ఆర్ఈ చేసి సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చిన వాటి మీద కూడా మీరు పెద్దతనం చేయడం మంచి పద్ధతి కాదు. వీటన్నిటిని గ్రాంట్గా అన్ని గ్రాంట్లు ప్రతి గ్రామంలో ప్రతి సర్పంచ్కి ఇచ్చే విధంగా మీరు చూసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు ఈ సర్పంచ్కి ఇస్తే తీర్మానం ఇయ్యడు, మా కార్యకర్త వెలవెలబోతాడని మీరు అనుకుంటున్నారు. మేము గ్రామాభివృద్ధి కోరే వాళ్ళం ఉన్నాం. కాబట్టి మీ కార్యకర్త పనిచేసినా కూడా మా సర్పంచులు తీర్మానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడైనా మీరు ప్రతి గ్రామానికి వచ్చే నిధుల లోపల అన్ని కేటాయించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో మరియు ఏమంటారు పెన్షన్ వ్యవస్థను గట్టిగా చేస్తామని చెప్పేసి ఇప్పుడు 200 తీసుకుంటున్నారు. పుట్టినే అది సైట్ ఓపెన్ లేదు, ఏం లేదు. వాటిని 200 తీసుకొని పేద ప్రజలను ముంచుతా ఉన్నారు. మేము అప్లై చేస్తున్నామని. మరి ఇళ్ల దగ్గర ఎలక్షన్ ముందల ఆధార్ కార్డు తీసుకొని ఇల్లు రాస్తామని చెప్పి అందరినీ ముంచడం తప్ప చేసింది ఏం లేదు కాంగ్రెస్ కార్యకర్తలు. కాబట్టి తాండూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉన్నది. మేమందరం కూడా గట్టిగా ఉండేసి బీఆర్ఎస్ పార్టీలో మేమందరం కూడా మీతోటి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి మరి తాండూరు మండలం మన నియోజకవర్గ సర్పంచులందరూ కూడా సమాన ప్రాతిపదికన మీరు అన్ని కూడా పెన్షన్లు ఇచ్చినా కూడా మరియు ఇండ్లు ఇచ్చినా కూడా వాటిని అన్నిటికీ కూడా సమాన ప్రాతిపదికన ఇచ్చేసి గ్రామాల అభివృద్ధి చేసి మీరు మంచి పేరు తెచ్చుకుంటారని హితబోధ చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, ఈ రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీశైల్ రెడ్డి గారికి, పార్టీ ప్రెసిడెంట్ వీరేందర్ రెడ్డి గారికి, మరియు అట్లాగే సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారికి, మాజీ సర్పంచ సంఘం రామలన్న గారికి, జనరల్ సెక్రటరీ రాకేష్ గౌడ్ గారికి, సీనియర్ నాయకురాలు శకుంతలక్క గారికి,
మరియు సర్పంచులందరికీ, సీనియర్ నాయకులు రాజప్రసాద్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, తాండూరులో ఏం జరుగుతున్నది అనే దాని మీద ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరూ చూస్తూనే ఉన్నారు. మీ ద్వారా మేము తాండూరు పబ్లిక్ అప్పీల్ చేసేది ఏంటంటే, పక్క నియోజకవర్గం 10 కిలోమీటర్ల అవతల సీఎం ఉండడం వల్ల మాకేదో మేలు జరుగుతుందని తాండూరు ప్రజలు చాలా మంది ఆశించారు. దానికి విరుద్ధంగా అదే శాపమై కూర్చున్నది. గుట్టలకు రక్షణ లేదు, వాగులకు రక్షణ లేదు, గనులకు రక్షణ లేదు. గుట్టలు మాయమవుతున్నాయి, వాగులు మాయమవుతున్నాయి, గండ్లు మాయమవుతున్నాయి. స్వప్రకటిత మంచి మనిషి, స్వడబ్బా కొట్టుకునే ఎమ్మెల్యే ఎవరో గతంలో నేను చూసిన మంచి ఎమ్మెల్యే అని మంది అనాలి, ఎవరో పబ్లిక్ అనాలి. కానీ తనంతాను ఇక్కడ మైకిస్తే కూడా నేను జెడ్పీటీసీగా చేసిన, నేను ఎంపీపీగా చేసిన, నేను స్వప్రకటిత మంచి మనిషిని అని చెప్పి చెప్తాడు. వాగులు ఎక్కడ మాయమవుతున్నాయి ఎమ్మెల్యే సాబ్, గుట్టలు ఎక్కడ మాయమవుతున్నాయి, మొరం గుట్టలు ఎక్కడ పోతున్నాయి, గండ్లు ఎక్కడ పోతున్నాయి, అవన్నీ వదిలేసాయి. సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్లకే దిక్కు లేదు. చాట్ల తౌడు కోసి కుక్కల కొట్లాట పెట్టినట్టు కాంగ్రెస్ సర్పంచ్లకే 3-4 లక్షల బడ్జెట్ నిధులు ఇస్తున్నావు. ఇక టీఆర్ఎస్ లకు ఏం దిక్కుంటది? టీఆర్ఎస్ సర్పంచ్లకు వివక్షకు గురవుతున్నారు. డిఎంఎఫ్టీ అనే నిధులు ఉంటాయని చెప్పి అవగాహన లేదు. మొదటిసారి ఎమ్మెల్యే అయినరు, మీకు అవగాహన లేదని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. డిఎంఎఫ్టీ నిధులు ఉంటాయి, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ సిడిఎఫ్ నిధులు ఉంటాయి, వివిధ నిధులు ఉంటాయి. ఎన్ఆర్ఈఎస్ ఇచ్చినా కూడా అది కూడా సక్రమంగా ఇయ్యలే, వివక్షకు గురి చేస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా దయచేసి మీరు మీ పద్ధతులు మార్చుకొని తాండూరుకు కొంచెం న్యాయం చేసినట్టు చూడాలి. గతంలో మా నాయకుడు రోహిత్ రెడ్డి గారు గతంలో అందరు చూస్తూనే ఉన్నారు, మీరు మీడియా మిత్రులు కూడా మీరు గమనించారు. ప్రతి గ్రామానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి పార్టీలకు అతీతంగా కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. చాలా మట్టు గ్రామాల్లో పనులు కూడా జరగడం జరిగింది. గుంతాబాస్పల్లి ఉదాహరణకు తీసుకోండి. గుంతాబాస్పల్లిలో అప్పుడున్న యువ నాయకుడు సర్పంచ్ జగదీష్ గారి ఆధ్వర్యంలో రోహిత్ రెడ్డి గారు ఇచ్చిన ఫండ్ 1.5 కోటి గుంతాబాస్పల్లి. అట్లాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. మీరు ఇప్పటికైనా ఈ స్వప్రకటిత మంచితనంని పక్కకు పెట్టి నిజంగా మంచితనంగా నిరూపించుకోవాలనుకుంటే ఆ గుట్టలకు రక్షణ కల్పించండి, ఆ వాగులకు ఆ గనులకు రక్షణ కల్పిస్తూ అందరికీ మా సర్పంచులందరికీ కూడా వివక్ష లేకుండా నిధులు వచ్చే విధంగా, ముఖ్యంగా డిఎంఎఫ్టీ నిధులు ఎక్కడ పోతున్నాయో ఒకసారి మీరు సమీక్షించుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాను. తాండూరు మండల్ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం, ఆ సమావేశానికి ముఖ్య అతిథులుగా మరి శ్రీశైల్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా సభాధ్యక్షులు వీరేందర్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ, రెడ్డి చేసిన సర్పంచులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటిదాకా మా నాయకులందరూ కూడా మరి ఎమ్మెల్యే గారు ఏ విధంగా అయితే వ్యవహరిస్తున్నారో మరి అందరూ కూడా చెప్పడం జరిగింది. మేము ఎమ్మెల్యే గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఏం మాట్లాడతారంటే ఎలక్షన్ కన్నా ముందు రాజకీయం, ఎలక్షన్ తర్వాత నాకు అన్ని సమానం, ఇది మీ నానుడి. ఆ నానుడి అనే దాన్ని మాటలు మాట్లాడడం కాదు సార్, మీరు దాన్ని నిరూపించుకోండి. ఈరోజు మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో, టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకు కూడా నిధులు ఇవ్వండి. వాళ్ళు కూడా చాలా మంది గ్రామాలలో ప్రజలకు హామీలు ఇచ్చే గెలిచిండ్రు. మరి వాళ్ళు కూడా హామీ నిలబెట్టుకోవాలి. విలేజ్లో పొద్దున్న లేస్తే మాకు మోరు రాలేదని, లేకపోతే మాకు సీసీ రోడ్ రాలేదని, పక్క ఊర్లో వచ్చాయని, మాకు రాలేదని ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మీరు ఆ విధంగా చేయకుండా ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ఆర్ఈజెస్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అందరికీ కూడా అన్ని గ్రామాలకు, గతంలో మా రోహిత్ రెడ్డి గారు ఫండ్స్ తీసుకొచ్చినప్పుడు పెద్ద గ్రామాలకు 1.5 పెట్టి అన్ని గ్రామాలకు, చిన్న గ్రామాలకు అన్నిటికీ యావరేజ్గా 50 లక్షలు ఇచ్చి, అంటే ఒక ప్రాతిపాదికను ఎన్నుకొని ఆ విధంగా నిధులు కేటాయించడం జరిగింది. మీరు కూడా ఈ రోజు ఈ ఎన్ఆర్ఈజెస్ ఏదైతే మీకు వచ్చిందో, కేంద్ర ప్రభుత్వం మీకు ఈ అవకాశం ఇచ్చిన, భగవంతుడు ఇచ్చిన వరంలాగా ఈ ఫండ్స్ ఏదైతే ఈరోజు మీరు మా జనాలకు ఇస్తున్నారో వాటిని మీరు కూడా అదే ప్రాతిపదికన పెద్ద గ్రామ పంచాయతీలకు ఎక్కించుకుంటూ, చిన్న గ్రామ పంచాయతీలకు సమానంగా ఇచ్చుకుంటూ అందరినీ ఆదరించండి. మీరు ఏదైతే మాట మాట్లాడతారో, ఏదైతే మీకు ఎప్పుడు చూసినా ఒక 2-3 మాటలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు మాట్లాడినా నాకు అందరు సమానం, ఎలక్షనే కొట్లాటనే, నేను ఫండ్స్ అంటుంటారు. కాబట్టి ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరందరికీ కూడా అందజేయండి. మీకు తెలుసు, మీరు ఇవి మా రోహిత్ రెడ్డి గారికి ఏదైనా చిన్న ఉంటే పెద్దగా మాట్లాడడం తెలుసు. కానీ ప్రభుత్వం చెప్పిన హామీలు ఏవన్నా ఉన్నాయో అవి నెరవేరలేకపోతున్నాం, ఇటువంటివన్నీ వివక్ష చేస్తున్నాం. వీటిని అన్నీ సర్దుకొని నాకున్న ఇంకా ఏదైతే కాలం ఉందో ఆ కాలాన్ని పరిపూర్ణంగా చేసుకుందామనే
ఆలోచనతోటి మీరు ఉండాలని మిగతా మా తాండూరు మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఎందుకంటే సమాన స్థాయిలో వాళ్ళకి నిధులను వినియోగించే విధంగా అదేవిధంగా వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే ఫండ్స్ ఉన్నాయో అందరికీ కూడా సమాన స్థాయిలో అందే విధంగా మీరు కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలిసి ముగిస్తాను. ఇక్కడికి వచ్చినటువంటి ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా సమాజ అధ్యక్షుడు వహిస్తున్నటువంటి పార్టీ ప్రెసిడెంట్ వీరేంద్రన్న గారికి, అదేవిధంగా శ్రీశైల రెడ్డి గారికి, వేదికని ఆలోచించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చిన పార్టీకి బంధువులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎన్ఆర్జిఎస్ సెంట్రల్ ఫండ్ ప్రతి గ్రామానికి సమానంగా ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలకే ఎక్కువ ఇచ్చి మిగతా గ్రామాలకు అసలు ఇవ్వకుండా చిన్న చూపు చూసుకునే బీఆర్ఎస్ కార్యకర్తలకు సర్పంచులకు చిన్న చూపు చూసుకుంటూ ఒకటే లెవెల్ చూసుకుంటున్నారు. కానీ అందరికీ సమానంగా నిధులు ఇవ్వటం లేదు, పక్షపాతంగా వివరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. అందరికీ సమానంగా గ్రామాల్లో అందరూ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. అందరినీ గ్రామాలను అందరినీ సమానంగా చూసుకుంటే అన్ని గ్రామం అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా అందరూ అన్ని విధాలా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. ఈరోజు ప్రెస్ మీట్కి చేసిన పెద్దలు మన శ్రీశైలమన్న గారికి, అండ్ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ వీరేంద్రన్న గారికి, మాజీ ఎంపీపీ రామలింగ రెడ్డి గారికి, రాజప్ప అన్న గారికి, ఇక్కడికి చేసిన సర్పంచ్లందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు అందరం ఇక్కడ సమావేశం అయిన కారణం ఏంటంటే అందరికీ కూడా ఈ తాండూరు మండల్ 33 గ్రామ పంచాయతీలకి అదేవిధంగా అన్ని విధాలుగా అందరి సర్పంచ్లకు నిధులు సమకూరేటట్టు ఎమ్మెల్యే సార్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరినీ కూడా కలుపుకొని అందరికీ నిధుల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ అందరికీ డెవలప్మెంట్ గ్రామ అభివృద్ధిలో మీ అందరి సహకారంతో మేము కూడా అందరికీ నిధులు సేమ్గా ఇచ్చేటట్టు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా పాత గవర్నమెంట్లో ఎక్స్ ఎమ్మెల్యే రోహితన్న ఉన్నప్పుడు కూడా అందరికీ సర్పంచ్లందరినీ ఏకతాటికి తీసుకొచ్చి అందరికీ ఒకే విధంగా నిధులు సమకరించారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే మానవాతిగా అందరి సర్పంచ్లకు నిధులు సమకూర్చి గ్రామ అభివృద్ధిలో తోడుగా ఉండేటట్టు ఎమ్మెల్యే సార్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. చేసిన శ్రీశైల రెడ్డి గారికి, తాండూరు మండల్ పార్టీ ప్రెసిడెంట్ వీరేంద్ర రెడ్డి గారికి, రామలింగ రెడ్డి గారికి, ఉమాశంకర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన సర్పంచ్లకు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ, అదేవిధంగా ప్రెస్ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాండూరు మండలంలో గెలిచినటువంటి సర్పంచులకు, బీఆర్ఎస్ తరఫు నుంచి గెలిచిన సర్పంచులకు ఎవరికి నిధులు సమకూర్చడం లేదు ఎమ్మెల్యే గారు. దానికోసమే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కాబట్టి ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే పార్టీలకు అతీతంగా మీరు గ్రామ అభివృద్ధి చేస్తామని చెప్పారు, కానీ ఎక్కడ బీఆర్ఎస్ సర్పంచ్లో అక్కడ అభివృద్ధి జరగట్లేదు. అంటే ఓన్లీ మీరు ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ సర్పంచులు గెలిచారో అక్కడ మాత్రమే నిధులు కేటాయిస్తున్నారు. దయచేసి మా అందరి తరఫున రిక్వెస్ట్ ఎమ్మెల్యే గారికి ఏంటంటే ప్రతి ఒక్కరికి అందరికీ సమానంగా నిధులు ఇచ్చి అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. శ్రీశైల రెడ్డి అన్న గారికి, వీరేంద్ర రెడ్డి అన్న గారికి, రామలింగ అన్న గారికి, ఉమాశంకర్ గారికి, రాజప్ప అన్న గారికి, శకుంతల మేడం గారికి, మిగతా సర్పంచులు, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. అయితే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడు. సర్పంచులు కాంగ్రెస్ ఉన్న గ్రామాలకే నిధులు ఇస్తున్నాడు. మన బీఆర్ఎస్ సర్పంచ్లకు ఎవరికి కూడా గ్రామంలో కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటే కూడా వాళ్ళకి ఎవరికి కూడా ఫండ్స్ ఇస్తలేడు. అటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ల గ్రామాలకు అసలు మొండి చేయి చూస్తున్నాడు. ఇటువంటిది చేయరాదని మేము కోరుతున్నాం. మీడియా సమావేశానికి చేసిన వీరేంద్ర అలాగే చేసిన సర్పంచ్లకు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే
కాంగ్రెస్నే ఎక్కడ చూసినా మన దౌర్జన్యంగా నడుస్తుంది తప్ప మన బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు నిధులు ఇవ్వడం లేదు. బీఆర్ఎస్ సర్పంచ్లు ఎక్కడున్నా వాళ్ళకు నిధులు ఇవ్వాలి. మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిచినాక మేము అన్ని సర్పంచులకు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము. సర్పంచ్ ఏ పార్టీ ఉన్నా కానీ వాళ్ళకు నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరి మీరు కాంగ్రెస్ సర్పంచ్లకే నిధులు ఇస్తున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకు నిధులు ఇవ్వడం లేదు. మీరు చేస్తామన్న చెప్పిన పని చేయడం లేదు. కావున మీరు గ్రామాలను అభివృద్ధి చేస్తామని పార్టీలకు అతీతంగా వాళ్ళకు నిధులు ఇవ్వాలని కోరుకుంటూ మళ్ళీ మీరు ఈ కాంగ్రెస్ పరిపాలన ఇలా కొనసాగరాదని తెలియజేస్తూ మళ్ళీ మీరు అందరికీ నిధులు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను.